ఈ మధ్య కాలంలో తమన్ కి సరైన హిట్స్ లేకపోయినా టాలీవుడ్ సీనియర్స్ కి ఇతడే కావాలా? కింగ్ మినహా మిగిలిన స్టార్స్ ఈ కంపోజర్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారా? దేవిశ్రీ సెలెక్టివ్ గా సినిమాలు చేయటం వల్ల తమన్ కి డిమాండ్ పెరిగిందా? త్వరగా మ్యూజిక్ ఇస్తూ ఉండటంతోనే ఇతడినే బెస్ట్ చాయిస్ గా దర్శకులు ఫీల్ అవుతున్నారా? తమన్ సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ జోరు తగ్గక తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కు తగ్గట్లుగా క్యాచీ ట్యూన్స్ ఆర్ఆర్ ఇస్తూ ఉంటాడు. కానీ కొన్ని సినిమాల నుండి తమన్ కంపోజింగ్ లో పసా తగ్గింది. అతడు స్కోర్ ఇచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అఖండ 2, రాజాసాబ్, సరస్వతితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్స్ టేస్ట్ చేశాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తమన్ పర్ఫార్మెన్స్ సోసోగా ఉన్నా, కాపీ క్యాట్ విమర్శలు వస్తున్నా సీనియర్ హీరోలు మాత్రం తమన్ను వదల్లేకపోతున్నారు. అలా వైకుంఠపురంతో త్రివిక్రమ్ తమన్ బాండింగ్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. కానీ వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో గురూజీ కంపోజర్ ను మార్చాలనుకున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఫస్ట్ చాయిస్ కాగా చివరకు తమనే ఫైనల్ అయ్యాడు. అఖండ 2 ఫ్లాప్ అయినా బాలయ్య నందమూరి తమన్ కు ఎన్బికే 111 కి మరో ఛాన్స్ ఇచ్చాడు. చిరంజీవి బాబీ మెగా 158 కి నెక్స్ట్ సినిమాకు తమన్ ఫైనల్ అయ్యాడు. తొలుత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించగా చివరకు ఈ స్టార్ కంపోజరే ఫిక్స్ అయ్యాడు. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. తమన్నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక హీరోల కన్నా దర్శకుల చాయిస్ ఎక్కువగా కనిపిస్తోంది. త్రివిక్రమ్, బాబీ, గోపీచంద్ మరినేని లాస్ట్ ఫిలిం గుంటూరు కారం, డాకు మహారాజ్, జాట్ సినిమాలకు అతడే కంపోజర్. సో తన బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు దర్శకులు. అందులోనూ త్వరగా సాంగ్స్, బీజిఎం కంప్లీట్ చేస్తూ ఉండడంతో ఇతన్నే కంటిన్యూ చేస్తున్నారు డైరెక్టర్స్. వన్స్ అపాన్ ఎ టైమ్ లవర్స్ భారీ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటిస్తున్నారు. 90s లో ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ జోడీ దాదాపు 22 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇంతకీ ఎవరా ఇంట్రెస్టింగ్ పేర్ చూద్దామా? అక్షయ్ కుమార్, రవీనా టాండన్ బాలీవుడ్ లో వన్స్ అపాన్ ఏ టైమ్ క్యూట్ పేర్. మెహ్రాతో మొదలైన వీరి ప్రయాణం ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కంటిన్యూ అయింది. 90వ దశకంలో ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలారు. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారన్న రూమర్స్ వినిపించాయి. ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలో కెరీర్ విషయంలో మనస్పర్ధాలు ఏర్పడి విడిపోయి ఎవరికి వారు లైఫ్ లో సెటిల్ అయ్యారు. సుమారు 7 సినిమాల్లో కలిసి నటించిన ఈ పేర్ చాన్నాళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. 2004లో పోలీస్ ఫోర్స్ మూవీలో చివరిసారిగా కనిపించింది ఈ జోడీ. మళ్లీ 22 ఏళ్లకు వెల్కమ్ టు ది జంగిల్లో నటిస్తోంది. వెల్కమ్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు కిలాడి హీరో. భారీ మల్టీ స్టారర్స్ తో తెరకెక్కుతున్న వెల్కమ్ టు ది జంగిల్లో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా కోసం రవీనా 18 రోజుల డేట్స్ కేటాయించిందట. 2 దశాబ్దాల తర్వాత రవీనా, అక్కీ కలిసి నటిస్తున్నారన్న న్యూస్ 90s ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కలిగిస్తోంది. జూన్ 26న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న వెల్కమ్ టు ది జంగిల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. 1980-90s లో స్టార్ హీరోగా ఎదిగి 4 దశాబ్దాలుగా వర్సిటైల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అనిల్ కపూర్. టాలీవుడ్ మూవీతో హీరోగా మారిన మిస్టర్ ఇండియా మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడా? ఇకపై తెలుగు ఇండస్ట్రీలో బిజీగా మారతారా? జస్ట్ గెస్ట్ గానే మిగిలిపోతారా? అనిల్ కపూర్ వన్స్ అపాన్ ఏ టైమ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో. పేరుకు స్టార్ కిడ్ అయినా తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. 1979లో హమారే తుమ్హారే ద్వారా బాలీవుడ్ లో చిన్న పాత్రతో అడుగుపెట్టిన అనిల్ 1980లో వంశవృక్షం అనే తెలుగు సినిమాతో హీరోగా మారాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిలిం బాలీవుడ్ లో కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు సాయపడింది. ఈ విషయాన్ని స్వయంగా అనిలే యానిమల్ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో వెల్లడించాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన అనిల్ కపూర్ మార్కెట్ కోల్పోయాక సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు. కానీ మళ్లీ అతన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేసింది యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బల్బీర్ సింగ్ గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఈ సీనియర్ హీరో. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ ఫిలిం డ్రాగన్ లో అనిల్ కపూర్ టాలీవుడ్ రీ ఎంట్రీ తీసుకుంటున్నాడు. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేసేసిన నీల్ తారక్ ను ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ గా, లూగర్ గా పవర్ఫుల్ లుక్ లో చూపించాడు. కానీ రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో యంగ్ టైగర్ కన్నా ఒక్క షాట్ తో హైలైట్ అయ్యాడు అనిల్ కపూర్. రఘువీర్ రాథోడ్ గా, నార్కోటిక్ బ్యూరో చీఫ్ గా కనిపించబోతున్నాడు. డ్రాగన్ తో టాలీవుడ్ లో సెటిల్ అవుతాడా? జస్ట్ గెస్ట్ గా మారుతాడా? టాక్సిక్ వాయిదా పడటానికి అసలు రీజన్ అదేనా?
హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేయడమే కాదు, అక్కడ బిజినెస్ లక్షణాలు రాకీ బాయ్ వంట పట్టించుకున్నాడా? టాక్సిక్ రిలీజ్ డేట్ మేకర్స్ ఫిక్స్ చేస్తున్నారా? పాన్ ఇండియా సినిమాలకి గత ఏడాది కలిసి రాని ఫెస్టివల్ కి మూవీ రాబోతోందా? శాండిల్వుడ్ హై యాక్టింగ్ ఫిలిం టాక్సిక్ విడుదల రోజు రోజుకు వెనక్కి వెళుతోంది. KGF 2 భారీ సక్సెస్ తర్వాత యష్ నుండి వస్తున్న ఫిలిం కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను కరెక్ట్ గా క్యాష్ చేసుకోవటంలో ఫెయిల్ అయింది. తొలుత ఈ మూవీని మార్చి 19న, ఆ తర్వాత జూన్ 4న వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీనికి ఒక్కొక్క టైం ఒక్కొక్క రీజన్ చెప్పింది మూవీ టైం. ఫస్ట్ వాయిదాకు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులని, తాజా పోస్ట్ పోన్ కు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్స్, భారీ స్థాయిలో మార్కెటింగ్ ప్లానింగ్ కారణాలుగా చెబుతోంది. హీరో యష్ కూడా ఇలాంటి రీజన్సే చెబుతున్నాడు. ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన రాకీ బాయ్ ఇక్కడ హాలీవుడ్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ విధానాలు వేరన్నాడు. మన దేశంలో సినిమా మొదలు కాగానే ప్రమోషన్స్, మార్కెటింగ్, బిజినెస్ డీల్స్ జోరుగా సాగుతాయన్న యష్ హాలీవుడ్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ఈ ప్రక్రియ మొదలు పెడతారన్నారు. సేమ్ మేము హాలీవుడ్ విధానాన్ని అవలంబిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇలాంటి ప్లాన్స్ లోనే ఉన్నాడు కన్నడ స్టార్ హీరో. KVN ప్రొడక్షన్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ పై స్ట్రాంగ్ కన్నేసింది ఫిలిం. హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయటం కాదు, ఆ లెవెల్ మార్కెట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు యష్. డీలింగ్స్ వీలైనంత త్వరగా ముగించుకొని ఆగస్టులో సినిమా రిలీజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారట. ఆగస్టు 15 సెలవుల్ని టార్గెట్ చేస్తూ విడుదల చేయాలనుకుంటున్నారట. సౌత్ లో టాక్సిక్ కాంపిటీషన్ లేకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో ఇదే టైంలో ఆవారా పంటూ, బట్వారా రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది ఇదే టైంలో కూలీ, వార్ 2 మధ్య క్లాష్ వచ్చింది. రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా వార్ 2తో పోల్చుకుంటే కూలీ బెటర్ అనిపించుకుంది. టాక్సిక్ అనుకున్న మార్కెట్ జరిగి ఇదే టైంలో రిలీజ్ చేస్తుందా, లేక ఇంకేదేమైనా డేట్ పై ఖర్చు వేస్తుందా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. బంటి ఔర్ బబ్లీ 2తో కెమెరా వెనుక నుండి ఫ్రంట్ కొచ్చిన శార్వరి వాఘ్ ముంజియాతో బాగా క్లిక్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శార్వరి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. వేదాలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న భామ త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పలకరించబోతోంది. పొలిటికల్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శార్వరి వాఘ్. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోయిన్ గా మేక్ ఓవర్ అయింది. బంటి ఔర్ బబ్లీ 2తో ఎంట్రీ తీసుకున్న శార్వరి సెకండ్ ఫిలిం మూన్జియాతో పాపులారిటీని సంపాదించింది. కానీ ఆ వెంటనే జలకిచ్చింది వేద ఫిలిం. బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ నటనే క్రేజీ ప్రాజెక్టులను తెచ్చిపెట్టింది. యష్ రాజ్ ఫిలిం సినిమాటిక్ స్పై యూనివర్స్ లో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం ఆల్ఫాలో నటిస్తోంది. ఆలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. భారీ యాక్షన్ సీన్లతో విలన్లను మట్టి కరిపించనుంది ఈ ముంబై భామ. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ హై బడ్జెట్ ఫిలిం. ఆల్ఫా కన్నా ముందే మై వాపస్ ఆహుంగా అనే ఫిలింతో పలకరించబోతోంది శార్వరి. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దిల్జీత్, వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. జూన్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గత ఏడాది ప్రేక్షకులకు గ్యాప్ ఇచ్చిన శార్వరి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? వేదాతో కోల్పోయిన సక్సెస్ ట్రాక్ మళ్లీ ఎక్కుతుందా? మ్యాడెక్ హారర్ కామెడీ యూనివర్స్ లో తెరకెక్కుతున్న శక్తిశాలిని మరోసారి వాయిదా పడబోతోందా? షారుఖ్ ఖాన్ తో తలపడలేక వెనక్కి జరుగుతోందా? గత ఏడాదే రిలీజ్ చేయాలి అనుకున్న ఈ మూవీ ఎప్పుడు ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు? సినిమా ఎంతవరకు వచ్చింది? ఈ డీటెయిల్స్ మీకోసం. బాలీవుడ్ లో హారర్ కామెడీలకు ఎప్పుడూ డిమాండే. ఈ సాలబిలిటీని చూసే ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఏకంగా యూనివర్స్ క్రియేట్ చేసి సినిమాలు నిర్మిస్తోంది. స్త్రీతో మొదలైన ఈ యూనివర్స్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి 5 సినిమాలు వచ్చాయి. అన్ని కూడా మంచి హిట్స్ సాధించాయి. దీంతో ఇదే యూనివర్స్ నుండి నెక్స్ట్ రాబోయే మూవీస్ అనౌన్స్ చేసింది సంస్థ. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి రాబోతున్న 6th ఫిలిం శక్తిశాలిని. సైరాతో ఓవర్ నైట్ సెన్సేషనల్ బ్యూటీగా మారిన అనీత్ పద్దా లీడ్ రోల్ చేస్తోంది. గత ఏడాదే రావాల్సిన ఈ మూవీ ఈ ఏడాది పోస్ట్ పోన్ చేసుకుంది. డిసెంబర్లో మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు నిర్మాతలు. కానీ అదే నెలలో షారుఖ్ ఖాన్ కింగ్ వస్తుండటంతో భయపడి వెనక్కి తగ్గిందట మూవీ. ముంజియా, తామా ఫేమ్, ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్ లో ఉందట. షూట్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు, VFX టైం తీసుకోబోతున్నారట. దీంతో వచ్చే ఏడాది జనవరిలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ఇక ఇందులో అనీత్ పద్దా డ్యూయల్ రోల్ పోషిస్తోందని తెలిసింది.